న్యూ టీవీ తెలుగు ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వనపర్తి జిల్లా మదనపురం మండలం సరళ సాగర్ ప్రాజెక్టు ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో ఆటోమేటిక్ గా సైఫన్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోని వాగులు పొంగి పొరలడంతో వరద నీరు పెద్ద ఎత్తున ప్రాజెక్టులకు చేరింది. ఈ నేపథ్యంలో నీటి నిల్వ పెరిగి సరళ సాగర్ ఆటోమేటిక్ సైఫన్లు అకస్మాత్తుగా తెరుచుకున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. దేశ జనాభాలో 10 నుంచి 15% ఉన్న అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు కల్పించిన మోదీ ప్రభుత్వం 55 నుంచి 60% ఉన్న బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, దీనికోసం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి చట్టం చేయాలని BLF డిమాండ్ చేస్తుంది. భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం సభ్యులు మాట్లాడుతూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడతామని, తద్వారా పిల్లలకు మంచి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించిన వారమవుతామని తెలిపారు. భవిష్యత్తు తరాలకు కూడా ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వారు అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ శ్రమదానం చేశారు. ఆయన R&B గెస్ట్ హౌస్ బస్టాండ్ ఆవరణలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలో స్వయంగా గుంటలు తీసి మొక్కలు నాటారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను తొలగించి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. భూపాలపల్లిలో ఓటర్ల తొలగింపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను అడ్డు పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తుందని, ఓటర్లను తొలగించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని ఈ నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర ఉపాధి కల్పన, కార్మిక గండ్ల శాఖ మంత్రి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మందమరి పట్టణంలోని కర్నూలు డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన రాష్ట్రంలో 10,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం భారీ వర్షాలతో అల్లకల్లోలంగా మారగా రోడ్లు జలమయమై డ్యామేజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాన్ యూత్ అసోసియేషన్ తమ సేవా భావాన్ని చాటుకుంది. వీరు స్వచ్ఛందంగా గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేసి వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. శ్రీరాములు ముదిరాజు స్వయంగా ముందుకు వచ్చి లారీలో మట్టిని తెప్పించి గుంతలను పూడ్చివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ విమర్శించారు. యూరియా కొరతను నిరసిస్తూ చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మరికల్ మండలంలోని పసుపులలోని ప్రాథమిక పాఠశాల భారీ వర్షాల కారణంగా నీట మునిగింది. విద్యార్థులు నడుములోతు నీటిలో నడుస్తూ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విద్యా సంవత్సరంలో ఇది 4వసారి అని గ్రామస్తులు తెలిపారు. పాఠశాలలో నిలిచిన నీటిని తొలగించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులు కోరారు. క్షణకాలం సంతోషాన్నిచ్చే డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ లో డ్రగ్స్ రహిత సమాజ లక్ష్యంగా జరిగిన ర్యాలీలో పాల్గొని ఆయన యువతకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ పరిసరాల్లో ఎవరైనా వినియోగిస్తే 1908కి సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ వాడకాన్ని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు.